మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంటి ముందు ఎలా ఉంటుందో మీ అందరూ ఇంతకుముందు చాలా వీడియోల్లో చూసుంటారు. కానీ ఇప్పుడు చిన్న మార్పు వచ్చేసిందండి. అదిగోండి కనిపిస్తుంది కదా, చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నాము. అసలు ఇక్కడ ఇంటి ముందు నించొని గోడ దగ్గర కాఫీయో టీ తాగుకుంటా అలా చూస్తూ ఉంటే అబ్బా భలే ఉంటుంది. పచ్చని వాతావరణం, మంచి గాలి. అంత దూరాన రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు వెళ్తూ వెళ్తూ బాయ్ అని చెప్పుకుంటా, హాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళటం ఇలా అంతా బాగుంది. కానీ ఇలా మార్పు చేయవలసి వచ్చిందండి. ఎందుకంటే కోతుల బెడద ఎక్కువైపోయింది. కోతులతో మామూలుగా ఉండట్లేదు. ఎటు తిరిగి వాటికి భయపడి మనమే జాగ్రత్తగా ఉండటం తప్పితే అవి అయితే మనకు అస్సలు భయపడేటట్టు లేవు. ఖర్చుతో కూడిన పనే, కాకపోతే తప్పట్లేదు. ఇలా మెస్ పెట్టిస్తున్నాము. అసలు ఎంత చికాకు చేస్తున్నాయంటే మామూలుగా కాదండి, కోతులు కూడా బాగా ఎక్కువ అయిపోయి 360 రోజులు ఈ చుట్టుపక్కలే ఉంటున్నాయి. మెస్ డోర్లు వేసి ఉంచినా సరే అవి ఆ మెస్ డోర్లు తీసుకొని ఇంట్లోకి రావటం, బియ్యం పాడు చేయటం, అన్నం పాడు చేయటం, ఏమన్నా పండ్లు ఉంటే ఎత్తుకెళ్ళటం. పోనీ మెస్ డోర్లు గడిలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ గడి పెట్టుకుంటే ఆ మెస్ డోర్ల మీద దూకి మెస్ని అంతా చికాకు చేయటం. అంతేకాకుండా ఇంటి చుట్టూ కూడా అబ్బా నానా బీభత్సం చేస్తున్నాయండి, చికాకు చేస్తున్నాయి. అవి కడగాలంటే అబ్బో ఇక చికాకు అంటే మీరే అర్థం చేసుకోండి. ఇక ఇలా బాధపడాల్సి వస్తుంది కోతుల గురించి. అందుకే కొంచెం ఖర్చు అయినా కానీ ఏం చేస్తాం, బాధపడకుండా పెడుతున్నాము. కానీ కోతులకు భయపడి ఇలా ఖర్చు చేయాల్సి వచ్చిందని నేను ఎప్పుడు అనుకోలేదు. కోతులకి మనం భయపడుతున్నాం తప్పితే మనకైతే అవి భయపడటం లేదు.